మోడీని విభేదించి లేదా మోడీతో గొడవ పెట్టుకుని మోడీని బద్నాం చేయాలనుకున్నోళ్ళు దేశంలోనూ అంతర్జాతీయంగాను జాగ్రత్తగా పక్కెళ్ళిపోతున్నారు లేదా ఆయన బాటలోకి వస్తున్నారు. ఇది అంటే అదేదో గొప్ప విశేషం కోసం అని చెప్పట్లేదు, కానీ తన ధర్మాన్ని తను పాటిస్తున్నాడు, తన బాధ్యతను తను నెరవేరుస్తున్నాడు, పరమత సహనం అన్నటువంటిది ఎలా ఉండాలో చూపెడుతున్నాడు, పరమత ద్వేషం బాటలోకి పోవట్లేదు, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా నిశ్శబ్దంగా పనిచేసుకుపోతున్నాడు. అంటే మనిషికి భగవంతుడిచ్చిన అవకాశాన్ని బాధ్యతగా చేసుకెళ్తున్న ఆయనకి భగవంతుడి ఆశీస్సులు ఉండటం వలన అనుకోవాలా, లేకపోతే కనుక ధర్మాన్ని పాటిస్తున్నాడు కాబట్టి ఆ ధర్మమే తనను కాపాడుతుంది అనుకోవాలా. బైడెన్ ఓ పక్కన నరేంద్ర మోడీతో బాగానే ఉంటాడు, కానీ నరేంద్ర మోడీని వెన్నుపోటు పొడిచే సోరోస్ టీంని నడిపిస్తోంది బైడెన్, లేదా సోరోస్ టీంలో కీ రోల్ పోషించింది బైడెన్. వాళ్ళ బైడెన్ పక్కకి వెళ్ళిపోయాడు. ట్రంప్ ఎవరైతే నరేంద్ర మోడీని విపరీతంగా అభిమానించే ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడు అమెరికా ఎన్నికల్లో. అట్లాగే బ్రిటన్లో ఒకప్పుడు ఏది మన భారతీయ మూలాలు ఉన్నటువంటి ఇన్ఫోసిస్ వారి అల్లుడికి సంబంధించినటువంటి సుందరమూర్తి గారి అల్లుడికి రిషి సౌనక్ కాకుండా అంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రులు ఇద్దరు కూడా మోడీ పట్ల అభిమానం చూపెడుతూనే భారత్ని ద్వేషించారు, మోడీని గురించి తప్పుడు ప్రచారం చేశారు. ఆ ఇద్దరు పక్కకెళ్ళారు. మోడీతో బాగా క్లోజ్గా ఉన్నటువంటి రిషి సౌనక్ సుదీర్ఘకాలం పాటు సాగాడు, అయ్యేదాకా సాగాడు. ఇకపోతే ఇప్పుడు కెనడా ప్రధానమంత్రి ట్రూడో నరేంద్ర మోడీని బద్నాం చేయడానికి అంతర్జాతీయంగా సోరోస్ వాడినటువంటి అస్త్రం, ఆ సోరోస్ ట్రాప్లో పడిపోయి ప్రచారపు యావలో పడిపోయి కెనడా ప్రధానమంత్రి అడ్డదిడ్డమైన పనులన్నీ చేశాడు. చివరికి ఆ దేశాన్ని ఖలిస్తానీలకు అడ్డాగా మార్చాడు. ఖలిస్తానీలు చేసిన దరిద్ర పనుల్ని సమర్థిస్తూ భారత్తో విభేదాలు పెట్టుకుని భారత్ని ద్వేషించాడు. చివరికి ఆ దేశంలో అతని పాపులారిటీ రేటు 21% పడిపోయింది. ప్రత్యర్థులు 42% ఎదిగారు. ఆ దెబ్బతో సొంత పార్టీ ఎంపీలు అతన్ని తక్షణం దిగిపోమ్మనమంటున్నారు. ఎందుకు? వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది, ఏడాది ఎండింగ్ వచ్చే ఏడాది. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. చివరికి పార్టీ అధ్యక్ష బాధ్యత అంటే సంకనాకిపోయాడు అనమాట. అలాగే ఇంతకుముందు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి అయినా అంతే, నవాజ్ షరీఫ్ పరిస్థితి అయినా అంతే. అపరిమితమైన ద్వేషం మోడీ మీద చూపించినటువంటి వాళ్ళు ఆ పైన కాలగర్భంలో కలుస్తున్నారు. అదే విచిత్రం.